ఒకరోజు మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చాక అమ్మవారికి అన్నం తినిపించి లోపలే ఉండి ఆడుకోండి, నేను పెరటిలో ఆరేసిన బట్టలు తీసుకువస్తానని వెనుకకు వెళ్తుంది. అమ్మ అలా వెళ్ళగానే పెద్దోడు గబగబా లేచి డోర్ తీసుకొని బయటకు వెళ్ళి ఎండలో ఆడుకుంటూ ఉంటాడు. బట్టలు పట్టుకొని లోపలికి వచ్చిన అమ్మకు పెద్దోడు కనపడకపోయేసరికి కంగారుగా బయటికి వెళ్ళి చూస్తుంది. అక్కడ మండు టెండలో బ్యాటు బాలు పట్టుకొని కనిపిస్తాడు పెద్దోడు. అమ్మకు కోపం వచ్చి లోపలికి రమ్మని గట్టిగా అరిచేసరికి దెబ్బకు భయపడిపోయిన పెద్దోడు పరిగెత్తుకొని లోపలికి వచ్చి బెడ్రూమ్లోకి దూరిపోతాడు. తన పనులన్నీ పూర్తయ్యాక చెరొకరిని పక్కన కూర్చోపెట్టుకొని ఒక కథ చెప్పటం మొదలు పెడుతుంది. ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. దాని మీద మిమి, కికి అనే రెండు అందమైన పక్షులు ఉండేవి. అవి మంచి స్నేహితులు. కానీ మిమి చాలా నెమ్మదిగా, వినయంగా, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు జాగ్రత్తగా వినేది. కానీ కికి మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉండేది. ఎవరేం చెప్పినా వినేది కాదు. అల్లరి చిల్లరిగా ఇష్టం వచ్చినట్టు గోల గోల చేస్తూ ఉండేది. ఒకరోజు సాయంత్రం చీకటి పడే సమయానికి చెట్టు దగ్గర ఉన్న చెరువులో ఉండే మాయా అనే తాబేలు ఇద్దరిని పిలిచి, నా మిగతా మిత్రులు చెప్తుంటే విన్నాను, ఈ రాత్రికి వేటగాళ్ళు వస్తున్నారట, ముఖ్యంగా పక్షుల కోసమేనట, గనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. అది విన్న కికి, ఓహో మాయా, ఈ అడవికి వేటగాళ్ళు రావటం కొత్తేమీ కాదు కదా, నాకు తెలుసులే, ముందు నువ్వు త్వరగా నీ ఇంటికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళే స్పీడ్కి ఆ దొంగలు కూడా వచ్చేస్తారు అంటూ ఎక్కిరిస్తూ మాట్లాడింది. అప్పుడు మాయ ఈ కికి ఎప్పుడుకు మారుతుందో అనుకుంటూ వెళ్ళిపోతుంది. మిమి మాత్రం చెప్పిన మాట వినకుండా పైగా ఎక్కిరిస్తున్నావా అంటూ తన స్నేహితురాల్ని కసురుతుంది. ఇంతలో చీకటి అయ్యింది. ఆ రోజు అడవి అంతా నిశ్శబ్దంగా ఉంది. పక్షులన్నీ తమ పిల్లల్ని పడుకోబెట్టి జాగ్రత్తగా తలుపులు వేసుకొని పడుకున్నాయంట. ఆ రోజు ఆకాశంలో చంద్రుడు అందంగా గుండ్రంగా కనిపిస్తుండటంతో కికి బయటకు వచ్చి కొమ్మ మీద నుండి రాగాలు తీయటం మొదలుపెట్టింది. కింద నుండి మిమి వద్దని చెప్పినా వినకుండా ఇంకా గట్టిగా పాడటం మొదలుపెట్టింది. ఇంతలో చెట్టు క్రింద ఆకుల మీద శబ్దం అయ్యింది. ఎండు కొమ్మలు విరిగిన శబ్దం కూడా వస్తుంది. వెంటనే మిమి తన గూటిలోకి దూరిపోగా పెద్ద వల వచ్చి కొమ్మ మీద ఉన్న కికి మీద పడింది. ఇంకేముంది, భయంతో వణికిపోయిన కికి ఆ రాగాలు మాని కాపాడు మిమి, కాపాడు మిమి అంటూ అరవటం మొదలుపెట్టింది. ఇది ఎంత చెప్పినా వినకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంది అనుకుంటూ మిమి ధైర్యంగా బయటకు వచ్చి ఆ వేటగాడిని చీకటిలో తన కాళ్ళతో ముక్కుతో గట్టి గట్టిగా పొడుస్తూ గీరుతూ ఉంటే చేతిలోని వలను క్రిందకు పడేశాడు వేటగాడు. వెంటనే కికి ఎలాగోలా వలలో నుండి బయటకు రాగానే కికి, మిమి ఇద్దరూ కలిసి ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. ఈ కథ నుండి మీకు ఏం అర్థమైంది అని పిల్లలిద్దరిని అడిగింది అమ్మ. ఇద్దరూ చెప్పిన మాట వినాలి, లేకపోతే కికీలా వలలో పడిపోతామన్నారు. నిజమే కదా? అవును, మాట విని దాని ప్రకారం నడుచుకునేవాడు సురక్షితంగా ఉంటాడు, లేదంటే ఆపదలో పడతాడు అని సామెతలు 1వ అధ్యాయం 33లో ఉన్న వచనం చూపించి ఆ వాక్యాన్ని చదివించింది అమ్మ.